తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న సీఎం ఇప్పుడు కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కిన్ కూడా రేవంత్తో పాటు వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో ఇవాళ భేటీ కానున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, రాష్ట్రంలో పరిస్థితులు వివరించడంతో పాటు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్తో చర్చించనున్నారు. రేవంత్ తన కేబినెట్లోకి ఇప్పటి వరకు 12 మందిని తీసుకున్నారు. మరో 6గురికి మంత్రివర్గంలో చోటుంది. అయితే ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణపై స్పష్టత లేదు. కానీ ఈ టూర్తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఈ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఇప్పటికే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కక నిరాశకు గురై సర్దుకుపోయిన సొంత పార్టీ నేతల గురించి హైకమాండ్తో చర్చించనున్నారు సీఎం రేవంత్. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులను కూడా సీఎం రేవంత్ బృందం కలిసే అవకాశం ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఇన్నాళ్లు బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న సీఎం ఇప్పుడు కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్పై ఆసక్తి నెలకొంది. నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి కూడా రేవంత్తో పాటు వెళ్లారు. హైకమాండ్ పెద్దలతో ఇవాళ భేటీ కానున్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, రాష్ట్రంలో పరిస్థితులు వివరించడంతో పాటు లోక్సభ ఎన్నికల అభ్యర్థుల గురించి హైకమాండ్తో చర్చించనున్నారు. రేవంత్ తన కేబినెట్లోకి ఇప్పటి వరకు 12 మందిని తీసుకున్నారు. మరో 6గురికి మంత్రివర్గంలో చోటుంది. అయితే ఇప్పటి వరకు కేబినెట్ విస్తరణపై స్పష్టత లేదు. కానీ ఈ టూర్తో మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేని హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి జిల్లాలకు ఈ విస్తరణలో ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఎవరికి ప్రాధాన్యత కల్పించాలనే దానిపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ అయితే ఒక ఆసక్తిని రేపుతోంది. ఈ 2 రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం ఎవరెవరిని కలవబోతున్నారు? శివ, ప్రసన్న, నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్న తర్వాత రాత్రి రాజ్యసభ ఎంపీ రణదీప్ సింగ్ సుర్జేవాలా కుమారుడు ఆదిత్య సుర్జేవాలా వివాహ వేడుకలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ వీరందరూ కూడా ఈ వివాహ కార్యక్రమంలో హాజరయ్యారు. ఇక ఈరోజు
ఇక రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరోవైపు పార్టీ కార్యక్రమాలపై ప్రధానంగా ఈరోజు పర్యటన కొనసాగనుంది. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కలవబోతున్నారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రైతుల రూపంలో వచ్చే నిధులు కానీ ఇతరత్ర ఏవైతే నిధులు ఉంటాయో ఆ నిధులకు సంబంధించి విడుదల చేయాలనేది ప్రధానంగా కేంద్ర మంత్రులను కలుస్తారు. కేంద్ర మంత్రులు అందరిని కలిసిన తర్వాత ఈ నిధులని విడుదల చేయాలంటే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దానిపై ఫైల్పై సంతకం సైన్ చేయాలి. కాబట్టి ఫైనల్గా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో చర్చించి నిధులు విడుదల చేసే విధంగా చొరవ తీసుకోవాలని ఆవిడని కోరనున్నారు. అయితే ఇక మధ్యాహ్నం కేంద్ర మంత్రి 2 గంటలకు నితిన్ గడ్కరీతో భేటీ కాబోతున్నారు. భేటీ అయిన తర్వాత హర్దీప్ సింగ్ పూరి, పీయూష్ గోయల్, జలశక్తి శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి అంటే వీళ్ళందరితో కూడా భేటీ కాబోతున్నారు. భేటీ అయి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రైతుల రూపంలో ఏవైతే నిధులు వస్తాయో ఆ నిధులని కూడా వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని విడుదల చేయాలనేది ప్రధానంగా ఈ టూర్ అనేది కొనసాగబోతుంది. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి రానున్న లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. దానిలో భాగంగా పోటీ అనేది ఉన్నది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఇప్పటికే తెలంగాణలో అధికారంలో ఉంది. ఆ దిశగా ఇతర పార్టీల నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ నుంచి కూడా ఆశావాహులు అంటే చేరికలు ఎక్కువ అయినాయి, వలసలు ఎక్కువ అయ్యాయి. దానిలో భాగంగా కొంతమంది సీట్ ఆశించేవారు, కొంతమంది అన్కండిషనల్గా జాయిన్ అయ్యేవారు కూడా ఎక్కువ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు చేరికలపై కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలతో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు కేసీ వేణుగోపాల్, మరోవైపు మల్లికార్జున ఖర్గేతో కూడా రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ భేటీలో 17 అసెంబ్లీ స్థానాలకు 300కు పైగా అప్లికేషన్లు అయితే దరఖాస్తులు అయితే వచ్చాయి. ఇక్కడ ప్రధానంగా కొన్ని ప్లేసుల్లో ఎక్కువ పోటీ ఉంది. అంటే 17 లోక్సభ స్థానాలకు 300 అంటే దాదాపు ఒక్కొక్క దానికి 20 పైగా కూడా ఇక్కడ అప్లికేషన్లు వచ్చినట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఇటు ఖమ్మం కానీ మల్కాజ్గిరి కానీ ఇతర కొన్ని నియోజకవర్గాలు పోటీ ఎక్కువ ఉంది. నిజామాబాద్ చోట్ల దానికి సంబంధించి ఎవరిని ఖరారు చేయాలి, అక్కడ ఎవరెవరికి ఏ అభ్యర్థికి బలం ఉంది, పార్టీ కోసం మొదటి నుంచి ఎవరు కష్టపడి పనిచేస్తున్నారు అనే దానిపై కూడా అన్ని ఈక్వేషన్స్ను సిద్ధం చేసుకుని ఒక నివేదికను తయారు చేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను అధిష్టానం వద్ద ఉంచబోతున్నారు. అధిష్టానం నిర్ణయమే శిరోధార్యంగా అందరూ శిరసావహించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఏ విధంగా అయితే సహకరించారో ఇటు లోక్సభ ఎన్నికలు కూడా అందరూ సహకరించడం ద్వారా వారికి మిగతా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. ఇటు బట్టి విక్రమార్క కానీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కానీ అందరితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక చేరికలకు సంబంధించి కూడా ప్రధానంగా అనేక మంది కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఎవరెవరిని తీసుకోవాలి, ఎవరిని తీసుకోవద్దు అనే దానిపై కూడా ఈక్వేషన్ చూసుకుని క్యాస్ట్ బేస్ మీద అక్కడ చూసుకుని దాన్ని బట్టి వారందరూ కూడా చేరికలకు సంబంధించి ఆహ్వానించే అవకాశం కనిపిస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ టూర్లో నామినేట్ పదవులు, లోక్సభ ఎన్నికలు, మరోవైపు ఇటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానంగా కేంద్ర మంత్రులతో ఈరోజు రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. వారందరితో చర్చించిన తర్వాత నిధులకు చొరవ తీసుకోవాలి, నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చర్చించిన తర్వాత ఈ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. థ్యాంక్ యూ శివ.